మండల కమిటీలు వేసుకుని మండల మీటింగ్లు ఏర్పాటు చేసుకోవాలి. ఎవరైతే మన నాయకులు ఉన్నారో, మన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించుకునే విధంగా, వాళ్ళని గౌరవించుకునే విధంగా మనం వాళ్ళకి పదవులు ఖచ్చితంగా అందించాలి. ఎన్ని పదవులు వచ్చినా కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్ అక్కడిక్కడ ఉంటాం. ఎందుకంటే కొంతమంది ఇంకా మాకు రాలేదు, ఎదురు చూసాం, మేము కూడా కష్టపడ్డాం, పార్టీ కోసం మేము నిలబడ్డాం అనే భావన అందరిలోనే ఉంటుంది. అందరికీ ఒకేసారి ఇవ్వలేం. ప్రతి సంవత్సరం, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మనం ఖచ్చితంగా ఆ వెసులుబాటు కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ప్రతి జన సైనికుడు ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో, ఎవరైతే పార్టీ జెండా మోసారో, ఏ గ్రామంలో అయినా సరే, ఏ జిల్లాలో అయినా సరే 100% వాళ్ళకి గుర్తింపు వస్తుంది. ఆ గౌరవం వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తారని నేను మాటిస్తున్నాను. కొంచెం ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. ఒకే రోజు కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోలేం. నిజాయితీగా మనం కష్టపడి ముందుకెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా మనకి పొరపాటు జరగదు. ఏ జిల్లా అయినా కానివ్వండి. ఇప్పుడు మనకి ఉమ్మడి జిల్లాగా మనం గతంలో తూర్పుగోదావరి జిల్లాలో అనేక కార్యక్రమాలు చేశాం. ఈ రోజున మనకి కోనసీమలో కానివ్వండి, కాకినాడలో కానివ్వండి, తూర్పుగోదావరిలో కానివ్వండి, మనందరం కూడా సమిష్టి కృషితోటి మన పార్టీ బలోపేతం కోసం కష్టపడాలి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి చేసే కార్యక్రమాలు ప్రజల్లోకి మీరు తీసుకెళ్ళాలి. ఇంతకుముందు నేను అధికారులతో సమీక్షించాను. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో మీరే చూశారు, రైతుల్ని ఏ విధంగా ఆదుకోగలుగుతున్నామో. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతుల్ని మోసం చేసి 1674 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వాళ్ళు ఎన్నికలప్పుడు పారిపోయారు. రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బు ఇవ్వలేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు, మేమిద్దరం ముఖ్యమంత్రి గారితో కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా దీన్ని చొరవ చూపించి నెల రోజుల్లోపే మనం రైతులకి బకాయిలు చెల్లిద్దామని ఆయన కూడా మమ్మల్ని అందరూ కూడా ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చారు. ఇచ్చిన మాట మేరకు దాదాపు మన జిల్లాలోనే ఎక్కువ ఉంది, తూర్పుగోదావరి ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ మంది రైతులు ఉన్నారు. 1674 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసిన బకాయిల్ని నిజాయితీగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి చెల్లించాం. చాలా సులభంగా మేము కూడా చెప్పొచ్చు, మాకు సంబంధం లేదు, గత ప్రభుత్వం చేసింది కదా అని. కానీ ఆ రైతుని మాత్రం మనం ఇబ్బంది పెట్టకూడదు, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేశాం. ఈ రోజుకి కూడా ధాన్యం కొనుగోలు విషయంలో మన ఒక్క జిల్లాలోనే, తూర్పుగోదావరి జిల్లాలోనే ఈ రోజుకి 600 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. 600 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. గర్వంగా చెప్తున్నాను, 48 గంటలు అన్నాం, 24 గంటల లోపే 98% మంది రైతులకి ఆ డబ్బు మేము అందించగలిగాం. ఎక్కడ కూడా స్వార్థం లేకుండా కష్టకాలంలో కూడా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేస్తే 6,000 కోట్ల రూపాయలు వెచ్చించి మన రైతు సోదరులు ఖాతాల్లోకి 24 గంటల్లోనే మేము జమ చేశాం. ఎక్కడైనా సరే రాష్ట్రం గురించి ఆలోచించినప్పుడు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తున్నారో మీరు చూశారు. స్పందించే నాయకత్వం, అటువంటి మనసు కలిగిన వ్యక్తి మనందరం కూడా అదృష్టంగా భావించాలి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయనకి ఉన్న పంచాయతీరాజు డిపార్ట్మెంట్తో పాటు అటవీ శాఖ గురించి, రాష్ట్రంలో జరుగుతున్న అనేక సమస్యల పైన కూడా ఆయన అవగాహన తెచ్చుకుని ప్రతి జిల్లాని అభివృద్ధి చేసే విధంగా సమయం వెచ్చిస్తున్నారు. మీరందరూ కూడా దయచేసి నేను కోరేది, మా నాయకత్వాన్ని బలపరచడానికి కోసం మీరు కూడా చొరవ చూపించాలి. మీరు కూడా మీరు ఎదుర్కొంటున్న సమస్యలపైన అవగాహన తెచ్చుకుని ఆ సమస్య పరిష్కారం కోసం మాతో పాటు మీరు నడవాలి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాక చాలా సులభంగా ఎవరో అధికారులు చేసేస్తారనే భావన మనకి రావచ్చు. అది కరెక్ట్ కాదు. అధికారులు ఇచ్చే రిపోర్టు ఒక విధంగా ఉంటే, రాజకీయ నాయకులు కష్టపడి ఆర్నిషల్ కృషి చేస్తూ ఉంటారు ప్రతి కార్యక్రమం గురించి. వాళ్ళ ద్వారా వచ్చే అనుభవం ఆ సమస్య పరిష్కారం కోసం వేరే విధంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాం. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇందాక ఉచిత గ్యాస్ పథకం గురించి చెప్పారు, దీపం పథకం గురించి. దీపం పథకం సంవత్సరానికి 3 సిలిండర్లు అందిస్తామని మొన్న దీపావళి రోజు ప్రారంభించాం. ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు, ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చు. మీకు దీపావళి రోజు నుంచి
మార్చి 31వ తారీఖు లోపు మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నా సరే మీకు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తాం ఈ సంవత్సరంలో అని చెప్పి హామీ ఇచ్చాం. 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. అడ్వాన్స్ గా ముందుగానే ఆ కంపెనీలకి, గ్యాస్ కంపెనీలకి, 3 గ్యాస్ కంపెనీలకి 492 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జమ చేసి ఈ రోజుకి 90 లక్షల సిలిండర్లు రాష్ట్ర వ్యాప్తంగా దీపం 2 పథకం ద్వారా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాం. ఇన్ని ఆర్థిక కష్టాల్లో కూడా 1వ తారీఖున జీతాలు ఇస్తున్నాం. 1వ తారీఖు కాదు, 30 తారీఖునే పెన్షన్లు ఇస్తున్నాం. గతంలో ఎప్పుడైనా జరిగిందా చెప్పండి? ప్రతి సమస్య పైన ప్రభుత్వం ప్రజల కోసం స్పందిస్తానే ఉంది. మంచి ప్రభుత్వాన్ని ఎందుకు అంటున్నామంటే, మీరేమో గతంలో ప్రెస్ మీట్లు పెట్టుకుని కేవలం పవన్ కళ్యాణ్ గారిని దూషించడానికే మీ సమయం వెచ్చించారు. మంత్రులు మీరు చూస్తున్నారు, ప్రతిరోజు పుంకాలుగా పత్రికల్లో ఎట్లా వస్తున్నాయో వార్తలు మీరు చూశారు. మంత్రి పదవి ఇచ్చేది తన ఆస్తులు పెంచుకోవడానికో, తన కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికో కాదు, గోడౌన్లు నిర్మాణం చేసుకోవడానికి కాదు, బియ్యం ఎత్తిపోవడానికి కోసం కాదు. మంత్రి పదవులు ఇచ్చేది సమాజానికి ఉపయోగపడడానికి కోసం, ప్రజలకి మేలు చేయడానికి కోసం, అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కోసం. అంతేగాని మీరు మీ కుటుంబం అభివృద్ధి చెందితే చాలనే భావనతోటి గత 5 సంవత్సరాలు ఏ విధంగా పాలకులు ఇక్కడ నిర్మించారో మీరు చూశారు. కష్టపడదాం. మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగానే కోరేది, మళ్ళీ మన పార్టీకి చక్కటి నాయకత్వం మనకి పవన్ కళ్యాణ్ గారిలో ఉంది కాబట్టి దాన్ని మన ప్రజల్లోకి తీసుకెళ్లాలి, నిలబడాలి, పార్టీ కార్యక్రమాలు మనం చేసుకోవాలి. ఈ రోజు ఇంతమంది మరొకసారి మనం కలుస్తున్నాం అంటే ఒక పండుగ వాతావరణంలో ఆ కుటుంబాలని గౌరవించుకోవడానికి కోసం. వాళ్ళందరూ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. మనమే నాయకత్వం ఏంటో మన అందరం కూడా చూపిద్దాం. నాయకత్వం జనసేనలో ఉందని ఆ కుటుంబాలకు ఆ భరోసా ఇద్దాం. వాళ్ళ బిడ్డల్ని మనం చదివిద్దాం, ఆ కుటుంబానికి అండగా నిలబడదాం. ఆ భరోసా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఈ రోజున ఈ 5 లక్షల రూపాయల చెక్ ప్రతి కుటుంబానికి అందించేటప్పుడు అదే మాట